వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి కనుక వెళ్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించినటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులు. మరి టాపిక్లోకి వెళ్ళే ముందు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి తాజా సమాచారాలు, కోర్టు అప్డేట్లు, ఈవెంట్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్లతో పాటు కానిస్టేబుల్ ప్రిపరేషన్ సంబంధించినటువంటి బిడ్ బ్యాంకులు, మెటీరియల్స్, అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్లను అన్నిటినీ కూడా ఒకే చోటకు చేరుస్తూ ఒక టెలిగ్రామ్ గ్రూప్ని అయితే క్రియేట్ చేయడం అనేది జరిగింది. డిస్క్రిప్షన్లో ఆ యొక్క టెలిగ్రామ్ లింక్ అనేది ఇవ్వడం కూడా జరిగింది. కానిస్టేబుల్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేటు మరియు సమాచారాలు మరియు ప్రిపరేషను సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా ఈ యొక్క వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్ని పొందుపరుస్తూ ఉంటాము. కాబట్టి వీడియో చూసినటువంటి ప్రతి ఒక్క కానిస్టేబుల్ అభ్యర్థి కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ప్రస్తుతము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలో ఉన్నారు. సో వారిని నేరుగా కలిసి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలో తప్పు ప్రశ్నలకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించాలని చెప్పేసి అతి తీవ్రంగా కృషి చేస్తున్నట్టు మనకు వచ్చినటువంటి తాజా సమాచారం అండి. సో ఎవరైతే ఈ యొక్క రాత పరీక్షకు సంబంధించి మార్కులు కలవడానికి ఉందో ఆ అభ్యర్థులైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క వినతి పత్రాన్ని సమర్పించాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నట్టు మనకు ఈ యొక్క సమాచారం అయితే అందడం అనేది జరిగింది. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.